ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. స్థలం SS గార్డెన్స్ నియర్ సెంట్ తెరిసా మోన్స్టరీ, నందుకోత్కూర్ రోడ్, కర్నూలు. ప్రతి నెల 2వ బుధవారం అనగా మార్చ్ 11వ తేదీన జరుగును. సమయం ఉదయం 10:30 నుండి ప్రారంభం. దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. కిడ్నీ సమస్య, క్యాన్సర్ వ్యాధి, పక్షవాతం, దురాత్మ చీకటి శక్తులు, గర్భఫలం లేక ఇలాగా అనేక రోగములతో పీడింపబడుతున్న వారికి గొప్ప శుభవార్త. డోంట్ మిస్ ఇట్. పుష్పరాణి ఎన్టీఆర్ జిల్లా. గత 17 సంవత్సరాల నుండి గుండెకు 3 రంధ్రాలు ఉన్నాయి. లివర్ పని చేయడం, ఇది ఎంత చిన్న పని, మనకి ఎక్కడుందా మనిషి? మీ కూతురా? ఓకే, ఇట్రా పాప. ఏం పేరు పాప? పుష్పరాణి అండి. ఏం చదువుకుంటున్నావు పుష్పరాణి? ఫస్ట్ ఇయర్. దమ్ము వచ్చేస్తుందా? ఆయాసం రొప్పండి. ఈ నడవలేవా? వీక్ అయిపోతావా? అదే ఎదుగుదా లేదు ముందు ఆయాసం ఎక్కువ. ఏదన్నా ఒక బరువు పట్టుకున్నా కానీ ఆయాసం అండి. ఎన్నో సంవత్సరాలు చనిపోతుంది, తీసుకెళ్ళమన్నారు. పట్టుకో. దగ్గరకు వస్తే తగ్గిపోతాను నాకు తెలిసి. మరి ఎందుకు రాలేదు? ఇప్పుడు గత నెల నుంచి మేము చూస్తున్నామండి. ఎక్కడ పోయినా సరే ఏమి లేదు, నీ పాప ఆపరేషన్ తెచ్చే చచ్చిపోద్ది, నీ చేతికి రాదు. ఓకే, ఏడుకున్నా 17 సంవత్సరాల నుంచి పెంచి కొట్టేది చేతులారా జారిపోద్ది. రోజు ఏడటం చెప్తే నాకు ఏం మిగలేదు. ఏ ఊరు అసలు? కేతరం కదండి, ఇబ్రహీంపట్నం. అయితే మా ఆవిడ టీవీ ప్రోగ్రాం చూసి బాగా అక్కడికి వెళ్దాం, గుర్రం కూడా వెళ్ళిపోదాం అంటే, సరే అమ్మ ఒక రోజు వెళ్దాం. నేను లారీ డ్రైవర్ అండి, తెచ్చుకున్న తింటాం లేవలేదు. 3 పిల్లలు ఇట్లా ఈ రకంగా తీసుకొచ్చేపడి నాకేం లేదు ఇప్పుడు అసలు. నా చేతి అక్కడ కూడా పాలైపోయాయండి. ఇక ఇక్కడికి వస్తున్నారని తెలిసి పోయిన నెలలో వచ్చాయండి. వచ్చిన తర్వాత మీరు మాట్లాడారు నాతో, సరే వెళ్ళు. ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. చూడండి, ఏ కష్టపడుకున్న చెట్టు కింద బ్రతికిన బిడ్డలు బాగుండాలని కోరుకునే తల్లిదండ్రులు మనం కదా. ఈరోజు ఏ తల్లి అయినా తండ్రి 3 హోల్స్ హార్ట్లు అంటే అది భయం అయిపోతుంది. నేను ఎన్ని తిప్పానో అన్ని తెలుసు, నాకు తెలుసు, మా ఆవిడకి తెలుసు అండి. ఆమెకి ఇవ్వండి ఒకసారి. మా పాపకైతే మరి పుట్టిన కాడ నుంచి హోల్స్ ఉన్నాయి. మరి దానివల్ల మరి లివర్ అనేది హార్డ్ అయిపోయింది అంటున్నారు. మేమైతే ఎంత ఖర్చు అయినా సరే మేము ఆపరేషన్ చేపిద్దామని అన్ని హాస్పిటల్ తిరుగుతున్నాం. హైదరాబాద్ వెళ్ళాము, అన్నీ చేసినాం. అయితే బలాని టాబ్లెట్లు వాడుతున్నాక పిల్ల కొద్దిగా బాగుంది. మెచ్యూర్ అయ్యి సంవత్సరానికి పిల్లకి హార్ట్ అటాక్ వచ్చిందనమాట. వచ్చేసరికల్లా ఏం జరిగిందంటే మాకైతే తెలీదు. ఒకసారి వచ్చినప్పుడు మేము గ్యాస్ ట్రబుల్ ఏమనుకొని పిల్ల బాధపడుతుంటే, వామిటింగ్స్ అయిపోతుంటే మేమిద్దరం అయితే బాధపడుతున్నాం. మా చెల్లెలు పెళ్ళిళ్ళకి వెళ్ళిన 8 అసలు ఆ టైంలో ఎలా రావాలి, వర్షం, అక్కడ డాక్టర్లు ఏమో విజయవాడ అర్జెంటుకి తీసుకెళ్ళాలి, మీ పాప సీరియస్ అన్నారు. నాకైతే భయం ఉంది. ఒక పక్క నాకు స్వస్థపరిచి యెహోవానని సెలవిచ్చిన దేవుడు ఉన్నాడు, నాకు గొప్ప దేవుడు.
మరి నా బిడ్డని ఎన్నోసార్లు మరణభావ స్థితి నుంచి మరి కాపాడుకుంటూ వచ్చాడు. మరి ఈ స్థితిలో యవనంలోకి వచ్చాక మరి ఎందుకు ఈ రీతికి వచ్చిందో దేవా నాకైతే తెలీదు. నువ్వే స్వస్థపరచాలని నేను ప్రార్థించుకుంటున్నా. మా ఆయన గారు కూడా అదే ధైర్యంగా ఉన్నారు. నేను ప్రార్థించుకుంటున్నా. ఆ పిల్ల పడిపోయినాయి. మన పోయినసారి ఆగస్టు నెలలో ఇదే నెలలో పడిపోయింది. మళ్ళీ జూలై నెలలో ఇదే సంవత్సరంలో పడిపోతే నేను అనుకున్నా, దేవా మరి ఇన్ని పరిస్థితి నుంచి నా బిడ్డని మరి ఎన్నోసార్లు కాపాడు. మరి ఇలాంటి స్థితిలో యవనంలోకి వచ్చాక మరి తల్లిదండ్రులకి ఎంత బాధగా ఉంటుందో ఆ బాధ నాకైతే తెలుసు. చూస్తున్న వాళ్ళందరూ ఏమీ తెలియనట్టు అయిన వాళ్ళు కూడా నన్ను దగ్గరకు చేరదీయట్లేదు. ఎందుకంటే ఈ పిల్లకి ఇదే పరిస్థితి అని అనుకున్నాక నా భర్త నేనైతే కృంగిపడలేదు. బాబా మనకు దేవుడు ఉన్నాడు, దేవుడే స్వస్థపరుస్తాడు. తల్లి ఓకే, నీకేమి ఇబ్బంది ఉన్నదిరా, నువ్వేం భయపడుకో. ఛాతి మీద చేతి పెట్టుకోమ్మా, ఛాతి మీద పెట్టుకో. ఎక్కడ ఇబ్బందిగా ఉందో యేసయ్యా నా హస్తం కాదు తండ్రి, నీ హస్తము ఈ బిడ్డ పైన ఉంచండి. పూర్తిగా విడుదల ఇవ్వండి. పట్టుకోమ్మా, అమ్మే జాగ్రత్త. దూరంగా ఉండండి, మీరు దూరంగా ఉండండి. కొంచెం దేవుడు ఈ బిడ్డని స్వస్థపరచును గాక. ఆమె వెళ్ళవండి. ఎలాంటి బలహీన బిడ్డలు కట్టి పుల్లలాగా ఎంత జనం వస్తున్నారు. ఇక్కడికి రామా. హాస్పిటల్ చెప్తున్నారు మీ పిల్లని తీసుకుపోయి చచ్చిపోతుంది అన్నారు కదా, ఇక్కడికి తీసుకొచ్చేస్తున్నాం మన దగ్గరికి. వాళ్ళ బతికేళ్తుంటే మైండ్లు బ్లాక్ అయిపోతున్నాయి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇక ఆ చుట్టాలు వచ్చి హాస్పిటల్లోనే చూసి వెళ్ళిన వాళ్ళని కూడా ఇక్కడికి నా దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు మంచిగా అయిపోతున్నారు. ప్రభుకి మహిమ కలుగునుగా. జాన్ పేరయ్య, ఈయన సంగతి మీకు చెప్తే చాలా భయం అవుతుంది. అది నేను చెప్తాను, వారు కూడా చెప్తారు. చప్పట్లు కొట్టండి. పేరయ్య కూతురేది చెప్పు. ఏంటి ఏంటి ఏ ఊరి మీది? రాఘవాపురం. ఏంటి మీ నాన్నగారికి ఏం జరిగింది చెప్పు. హాస్పిటల్లో ఉన్నప్పుడు సీరియస్ కేసు అని చెప్పారండి. వీళ్ళంట ఈయనకి బాగులేదంటండి. గుర్రం కూడా తీసుకొద్దాం అనుకుందంట ఈ పాప. అవును అవునండి. ఏం పేరు నీ పేరు? శిరోమణి. ఎంతమంది పిల్లలు మీకు మీ నాన్నగారికి? 6 పిల్లలు. నువ్వెన్నో మనిషి? మూడో మనిషి. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. ఏమైంది అసలు మీ నాన్నగారికి? ఎప్పటి నుంచి ఏమైంది? మే నెల నుంచి బాగా బడ్డు కింద నొప్పండి. హాస్పిటల్కి వెళ్ళినా కానీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ తగ్గట్లే. ఇంటికి వచ్చేసరికి ఇంకను మళ్ళా జూలై నెలలో వెళ్ళాము. వెళితే ఇక్కడికి రావాలనుకున్నాము. శుక్రవారం మాట్లాడుకున్నాము. శనివారం వద్దామనేసరికి ఇంకా నొప్పి ఎక్కువై బాగా సీరియస్ కేసు అండి. ఇక హాస్పిటల్ తీసుకెళ్తే ఐసీ రూమ్ లో పెట్టారు. 4 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు బుధవారం వరకు. మరి తగ్గిందని ఇంటికి వెళ్ళమంటే వాళ్ళు బయలుదేరుతుంటే మళ్ళా సీరియస్ అయింది. బీపీ డౌన్ అయిపోయింది. మరలా ఐసీ రూమ్ లో పెట్టి మా అమ్మ అక్కడ ఒక్కతే ఉంది. ఇంకా ఏం లాభం లేదమ్మా, ఇది మీ చుట్టాలను పిలిపించుకోండి అని చెప్పారంట. ఏనండి అంటే ఐసీయూలో పెట్టేసరి ఇలా జరిగిందంటే శనివారం అక్కడికి రావాలనుకున్నాను హైదరాబాద్, అంతేనా? అవును, శనివారం రావాలనుకున్నాం. అప్పుడు ఏమైంది? ఇంకా ఎక్కువ నొప్పి ఎక్కువై హాస్పిటల్ ఏ హాస్పిటల్ అది? వంశీ కేర్. అక్కడ 3-4 రోజులు ఉన్నారు. మాకు ఫోన్ ఏమి లేదు. ఈమె ఆ తర్వాత ఆయన ఐసీయూలో ఉన్నారు. మా నాన్నగారు బుధవారం చుట్టాలందరూ వచ్చి చూసి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. అంటే నేను అన్న స్పాన్సర్ చేసి నేను బాగు చేసేస్తాను, అంతేనా? అవును. ఇంకా ఫోన్ చేస్తే మేము బుధవారం నైట్ ఫోన్ చేసాము. అప్పటికి మా నాన్నకి టాయిలెట్ రాలేదంట. బాగా సీరియస్ అని చెప్పేసరికి మేము ఇక్కడ 9ంటికి ఫోన్ చేసాం అయ్యగారికి. అమ్మ మీ నాన్నపై అపవాదు ఉంది, అది రోగం అయితే కాదు, నేను నయం చేస్తాను, మీరు భయపడవద్దని చెప్పారు. అప్పటికి 9 o'clockకి మా నాన్నకి టాయిలెట్ అయ్యి రిలీఫ్ అయ్యి కొంచెం కడుపు పోయిందా? అవును. ఆపరేషన్ అయిందా? సర్జరీ జరిగింది ఇక్కడ గుండెకి. సర్జరీ టెంట్ వేసారు. అది జరిగింది, ఇదేదో జరిగింది. కోమాలోకి వెళ్ళారు. చుట్టాలందరూ చూసుకోవాలని చెప్తే ఈ పాప ఏడ్చుకుంటా ఉంది. నేను చెప్పా చాలా తెలివి జ్ఞానం దేవునికి ఇచ్చాను. చాలా సేపు మాట్లాడారు అయ్యగారు కూడా. మీ నాన్నగారు నేను బతికిస్తాను, మొత్తం క్లోజ్ చేస్తాను, రోగం అయితే కాదు అని చెప్పాను. తెల్లారికి డిశ్చార్జ్ చెప్పారు. డిశ్చార్జ్ ఎప్పుడు అయిపోయారు? ఇంకా శుక్రవారంతో అంత సీరియస్ కేసు కూడా నయం చేశారు. శనివారం ఇంటికి వచ్చాము. అటు నుంచి అటు తీసుకెళ్దామంటే కొంచెం మెడిసిన్ ఎక్కువ ఇచ్చారని మేము ఇంటికి తీసుకెళ్ళి ఇక్కడ 6వ తారీఖు ఆగస్టు 6వ తారీఖు వచ్చాము. లాస్ట్ వీక్ లో వచ్చాము. అవును. ఇంకా అప్పటికి కూడా నీరసంగానే ఉన్నాడు. ఇక్కడికి వచ్చి అయ్యగారు కూడా చేయి పెట్టలేదు, మామూలుగా ప్రార్థన చేశారు. ఇంకా అప్పటి నుంచి బాగానే ఉన్నారు. జాన్ పేరయ్య గారు ఎట్లా ఉన్నది కథ? బాగుందండి అయ్యగారు.
మరి చర్చికి వెళ్తున్నారా? పోతున్నాం అండి. పోతారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు హెల్త్ బాగానే ఉందా? టాబ్లెట్లు మింగుతున్నారా? తగ్గించారా? ఏమో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని తగ్గిపోయి. ఈయన వ్యాపారం ఏం చేస్తారు మీరు? వ్యవసాయమేనండి. కాదు, ఏదో ఆవులు అమ్ముతారంట కదా? ఇది మానేసుకున్నాం. గేదెల వ్యాపారం. గేదెలు ఈయన మానేసిన అంటున్నాడు. అప్పుడు మానేశారు, మొన్నటిదా చేశారు. ఇప్పుడు మానేసుకున్నారా? ఇప్పుడు మానేశారు. ప్రభు నమ్ముకో, మంచిగా పట్టుకోండి. నేను పట్టుకో చేస్తా. ఆమె పట్టుకో, ఈవెన్ కూడా పట్టుకోండి ఇక్కడ. ఆమె ఐసీయూలో ఉన్న వ్యక్తి మళ్ళీ ఇలా రావటం అనేది ఎంత అద్భుతమో చూడండి. ఓకేనా? వాళ్ళు స్పాన్సర్ చేసుకున్నారు, ఐసీయూ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు నెల అయిపోయింది కదా, సంతోషంగా ఉన్నారు. లేవండి అయ్యా, లేవండి. ఇక మళ్ళీ ఇవ్వండి. ఏమన్నా ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అంటే? ఏం లేదయ్యా, బాగున్నాం. అంతకుముందు ఏమన్నా భయం అవుతుందా మీకు? అంతకుముందు ఎన్ని సంవత్సరాలు బట్టి ఈయనకి ఆపరేషన్ చేసి ఎన్నాలైంది? ఇది 2023లో టెంట్ వేశారు. 23, 24, 25 3 సంవత్సరాలు అయింది. ఏమన్నా ప్రాబ్లం అయిందా ఈ నెల లోపల? ఏమి కాలేదు. హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా. చప్పులు కొట్టి ప్రభుని గారు పరచండి. ఐసీయూలో ఉన్న వ్యక్తి చుట్టాలందరిని చూసుకోమన్నారా? వచ్చి అందరిని చూసుకోమన్నారు. ఫోన్ చేసింది పాప, వాళ్ళు కూడా వచ్చారు. అందరూ ఏమని చెప్తుందో తెలుసా? నా తండ్రిని మీరే బ్రతికిస్తారు, మీరే బ్రతికించాలి, ఆ డాక్టర్ల వల్ల కాదు, నా తండ్రి నాకు కావాలని గట్టిగా ఉంది. నేను చెప్పిన నీ విశ్వాసం బాగుందమ్మా, నేను చూసుకుంటాను, రోగమేం కాదులే, కొంచెం ప్రార్థనీయులు అంతేనా? అవునండి, ప్రార్థన చేశారు అంతే. అంతే, జస్ట్ వెళ్ళారు అంతే. ఇప్పుడు తెల్లారే డిశ్చార్జ్ అయ్యారు, వచ్చేసారు. పోయిన నెలలో ఇక్కడికి లాస్ట్ వచ్చారు, ఇప్పుడు సంతోషంగా వచ్చారు. సాక్ష్యం ఇస్తానని చప్పట్లు కొట్టి ప్రభుని మైపేద్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వెళ్ళండి. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. స్థలం SS గార్డెన్స్ నియర్ సెంట్ తెరిసా మోన్స్టరీ, నందుకోత్కూర్ రోడ్, కర్నూల్. ప్రతి నెల 2వ బుధవారం అనగా మార్చ్ 11వ తేదీన జరుగును. సమయం ఉదయం 10:30 నుండి ప్రారంభం. దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. కిడ్నీ సమస్య, క్యాన్సర్ వ్యాధి, పక్షవాతం, దురాత్మ చీకటి శక్తులు, గర్భఫలం లేక ఇలాగా అనేక రోగములతో పీడింపబడుతున్న వారికి గొప్ప శుభవార్త. డోంట్ మిస్ ఇట్. ఇప్పుడు అక్కడ ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. ఇలా అడ్మిట్ అవ్వగానే ఎన్ని టెస్టులు చేస్తారో. రోడ్డు మీద వెళ్ళి పడి చెయ్యరు కొట్టుకున్నా మొత్తం ఒక 50,000 టెస్టులన్నా చేస్తున్నారు. 50,000 రూపాయల టెస్టులని చేస్తారు. తర్వాత ఇది అంటారు, తర్వాత అది అంటారు. లేని ఉన్న ఎక్కడెక్కడ సంవత్సరాలు, ఇంకా సంవత్సరాలు గతము తండ్రులు, తాతలు, ముత్తాతలు కానివ్వండి అన్నీ తీసుకొచ్చి ఆ రోగి అక్కడ బాధపడతానే ఉంటాడు. ఈ టెస్టులు చేయించడానికి ఎన్ని డబ్బులు అవుతాయో మీకు అందరికీ తెలుసు, నాకంటే బాగా. రోగి ఇక్కడే ఉంటుంది, ఆ డాక్టర్ అవ్వాలంటారు. ఈరోజు అంత గడిచిద్ది, ఈరోజు రూమ్కి రెంట్. ఈ టెస్ట్ తీసుకొచ్చి వాడు వచ్చి చెప్పే వరకు అదేమైందో దానికి లింకు తల్లి, అదేంటి తల్లి పిల్ల 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 ఇంకా 20-30 సంవత్సరాల తర్వాత పుట్టే పిల్లని కూడా తీసుకొచ్చేస్తున్నారు డాక్టర్ గారు. మీకు ఆ విషయం అందరికీ తెలుసు, ఆ విషయం. కానీ ఇక్కడ మాకు ఇచ్చిన దేవుడి కృపను బట్టి, ఆ వరాన్ని బట్టి అమ్మ రండి అంటున్నాం. వీలుంటే రండి అమ్మ అన్నాం. మీకు ప్రార్థన చేస్తున్నాం. మళ్ళీ మీరు హాస్పిటల్ కూడా వెళ్ళడం అవసరం లేదమ్మా అని చెప్తున్నాం. ఇప్పుడు ఇంతమందిని నిలబెట్టాం, తగ్గిపోయిందని చాలామంది వచ్చారు. ఇక్కడ ఒకళ్ళిద్దరు ఆమె కాళ్ళు నొప్పేదో ముఖం అంతా ఆలోచిస్తుంది. ఆవిడ ఎందుకు తగ్గదంటే ఈమె కానుక ఇచ్చింది నిజమే, కుప్పల్లో ఉంటుంది అంట. ఆ ఇంటి పక్కల వాళ్ళు అందరూ అంటున్నారంట, చుట్టుపక్కల వాళ్ళు అందరూ అంటున్నారంట, అట్లా ఎట్లా ఇచ్చాం అక్కడ కానుకని, అందుకే తగ్గదేక, నీకు ఎన్నాళ్ళకైనా తగ్గదేక. నాకు ఒకసారి చీ అనిపిస్తే ఇక తగ్గదేక, అంతే. ఎన్ని సంవత్సరాలైనా ఇక ఎన్ని బాధలైనా ఇంకొక నా బంగారం గింగారం మొత్తం ఇచ్చేతనన్నా తగ్గదు. అది 1 టైం సెటిల్మెంట్ అంతే. ఈరోజు ఎంతోమంది బిడ్డలు ఇక్కడికి వచ్చి టీవీలో చూసి ఆ నోరు మూసుకుంటామా, మూసుకోవా? ఆ నోరు మూయిండమ్మా. టీవీలో ఆ దైవజనుడు చేస్తున్న అద్భుతాలు, నేను ఈ హాస్పిటల్కి వెళ్ళను అని వచ్చిన తల్లులు, తండ్రులు ఎంతోమంది ఇక్కడికి వస్తున్నారు. ఎన్ని సంవత్సరాలుగా ఉన్నదో బాధ అనేది నాకు అనవసరం లేదు.
వాళ్ళు ఏ మనసుతో వస్తున్నారో ఆ మనసుతో ఎలా విడుదల పొంది అది నాకు అవసరం, నేను అదే చూస్తాను. కానుక ఇచ్చారా ఇవ్వలేదా అది మనకు మ్యాటర్ కాదు. ఈరోజు 10,000 కానుగా ఒక ప్రోగ్రాంకి 10,000 15,000 ఇస్తే ఇంత పొడుగునా మాట్లాడుకుంటున్నారే. హాస్పిటల్కి ఇలా అడుగు పెట్టగానే ₹1,00,000 అక్కడ కట్టో, ఆ తర్వాత అడ్వాన్స్ కట్టో అంటారు. ఎంత చిన్న వ్యాధైనా దానిని పెద్ద భూతార్థంలో చూపించి నేనా డాక్టరా నువ్వా డాక్టర్ అని చెప్పి ఎన్ని ఈ టెస్టులు ఎన్ని టెస్టులు చేస్తారో అంతూ దొరకట్లేదు. అన్ని టెస్టులు చేసి ఈరోజు ఉంచుతుంటే ఇక్కడ ఒక్కసారి వచ్చి వెళ్ళిపోండి చాలు అంటున్నాం కదా. ఎంత కృప! చప్పట్లు కొట్టండి గట్టిగా, ఎంత కృప! ఈవెన్ ఒక చెయ్యి పైకి లేకపోయినా దానికి షుగర్ ఉంది, బీపీ ఉంది, హార్ట్ అటాక్ ఉంది, ఈ కోణంలో టెస్టింగ్, ఆ కోణంలో టెస్టింగ్, అది టెస్టింగ్, ఇది ఒక చెయ్యి కొంచెం నొప్పి వచ్చి లేకపోతే కూడా ఈరోజు చెప్పే మాటలు. నేను ఒక ఉదయం ఒకరు నాకే ఫోన్ చేశారు, చెన్నైలో ఉన్నారు వాళ్ళు. 5 ఆడపిల్లలు, తండ్రి చనిపోయాడు. 5 ఆడపిల్లలు. ఆపరేషన్కి తలకాయలో ఏదో గెడ్డ ఉందని చెప్పారంట. ఇంచుమించు 2 లక్షలు అడిగారంట. 5 ఆడపిల్లలు పన్ను చేసుకుంటారు, తండ్రి చనిపోయాడు. తల్లే దిక్కు, హాస్పిటల్ ఉంది చెన్నై. వాళ్ళు చెప్తున్నారు ఈ తల ఆపరేషన్ చేస్తే ఈ కన్ను, ఈ మూతి, ఈ చెయ్య, ఈ కాలు పడిపోద్ది, డబ్బు రెడీ చేసుకోండి అన్న. అది చెప్తారు డాక్టర్ గారు ముందే. మీరు ఎప్పుడైనా కనుక్కోండి, ఎవరినైనా కనుక్కోండి, ఇది ఏమీ కావాలని చెప్పట్లే. ఈ సైడ్ చేస్తే ఈ టైపుని మొత్తం పడిపోతాయి, ఈ సైడ్ చేస్తే ఈ టైపుని మొత్తం పడిపోతాయి, మీరు డబ్బు రెడీ చేసుకోండి అంటారు. ఇక మనం భయంతో ఈ గెడ్డలో ప్రాణమే పోద్దేమో, వాంతులు అవుతున్నాయి కదా, ఏం తింటలే కదా, చేపించేస్తాం టెన్షన్లో. ఆ పొలం అమ్మేస్తారు, లేకుంటే ఇల్లు అమ్మేస్తారు, బంగారం ఇంకా అప్పులు వేసేసి ఒక 10 లక్షలు 20 లక్షలు అక్కడ కట్టేస్తారు అండి. మనకు అన్నీ తెలుస్తున్నాయి ఇప్పుడు. హల్లెలూయా! ఇక్కడ ఎంత ప్రశాంతత! కత్తి పడలేదు, చప్పట్లు కొట్టాను గట్టిగా, కత్తి పడలేదు. హల్లెలూయా! ఏమీ లేదు, అద్భుతమైన విడుదల, స్వస్థత పొందకుండా వెళ్ళిపోతున్నారు. ఆమేన్. కాబట్టి దయచేసి విసిగించకండి, బాధపరచకండి. ఇక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి, టీవీలో మీరు చూస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు. మేము ఈ పరిచర్య కొరకు ఎంతో శ్రమిస్తున్నాం, ఎంతో ఖర్చు కూడా పెడుతున్నాం. సంఘ పరిచర్య కాదు ఇది. ఈరోజు కన్నులు లేని వాళ్ళు చూస్తున్నారంటే ఆయన కృప కాదా? ఇక ఆ హాస్పిటల్లో మేము ట్రీట్మెంట్ అంతా చేసామమ్మా, ఇక మాతో కాదంటే ఇక్కడ బ్రతికి సాక్ష్యం ఇస్తున్న దేవుని కృప కాదా? 4th స్టేజ్ క్యాన్సర్, ఇక వాళ్ళ బ్రతకరు అని చెప్పినాక కూడా ఇక్కడ బ్రతికి మళ్ళీ సాక్ష్యం ఇస్తారు. పలానా హాస్పిటల్లో ఇంత డబ్బు ఖర్చు పెట్టాం, ఆ డాక్టర్ గారు అయితే దేవుడే కానీ మేము కాదమ్మా అని చెప్తే ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్నారు. ఆయన కృప కాదా? హల్లెలూయా! కుష్టి వ్యాధులు, పక్షవాతములు, కిడ్నీ సమస్యలు, కంటి సమస్యలు, ఎముకలు అరిగిపోయినాయి అంటే, కడుపులో గెడ్లు ఉన్నాయంటే, రొమ్ముల్లో గెడ్లు ఉన్నాయంటే, మోక్షం కాడ గెడ్లు ఉన్నట్టే కరిగిపోతుంటే ఇస్తున్న సాక్ష్యం అద్భుతాలు కాదా? హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా! మరణ పడకలోకి వెళ్ళిపోయిన వారు సహితం తిరిగి లేపబడుతుందంటే ఆయన కృప కాదా? హల్లెలూయా! ఈరోజు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి నార్మల్ రిపోర్ట్లు వచ్చింది అన్నారు. హెచ్ఐవిలో ఉన్న వాళ్ళు కొంతమందికి వస్తున్నాయి నార్మల్, కొంతమందికి రావట్లే. దానికి నేను రిపోర్టులని ఆధారపడను, నేను నమ్మను. ఫస్ట్ రిపోర్ట్లు ఏమైనా రాని, నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదో. హల్లెలూయా! హల్లెలూయా! నా దేవునికి అసాధ్యమైనది. మీరు రిపోర్టులతోటి నాకు పని లేదు, మీరు రిపోర్ట్లు ఏమైనా తీసుకోండి, వద్దు, నాకు అవసరం లేదు. నీవు బాగున్నావా లేదా అని అడుగుతాను, అది నాకు కావాలా. అది హెచ్ఐవేమనండి, ఇంకేమన్నా అవ్వనండి, నువ్వు బాగున్నావా లేదా. అప్పుడు ప్రార్థన చేస్తారు, అప్పుడు మీరు బాగున్నా, తింటున్నా, మరి నీకెందుకురా రిపోర్ట్లు, ఎందుకురా అంటానే కోపంలో ఉన్నప్పుడు. నీకెందుకురా రిపోర్ట్లు? కిడ్నీలో 22, 30 ఉన్నవాళ్ళు వస్తున్నారు, ఎందుకా? నార్మల్ అయిపోతున్నాయి కదా. సరే, అది ఒకవేళ ఎంత అన్నా కొంచెం అటు ఇటు ఉన్నా మీరు భయపడక్కర్లేదు. ఇక్కడికి వచ్చాక సంపూర్ణంగా హ్యాపీగా ఉంటారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా! కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు
మహా అద్భుతాల స్వస్థత కూడిక. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్ నియర్ సెంట్ తెరిసా మోన్స్టరీ, నందుకోత్కూర్ రోడ్, కర్నూల్. ప్రతి నెల 2వ బుధవారం అనగా మార్చ్ 11వ తేదీన జరుగును. సమయం ఉదయం 10:30 నుండి ప్రారంభం. దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. కిడ్నీ సమస్య, క్యాన్సర్ వ్యాధి, పక్షవాతం, దురాత్మ చీకటి శక్తులు, గర్భఫలం లేక ఇలాగా అనేక రోగములతో పీడింపబడుతున్న వారికి గొప్ప శుభవార్త. డోంట్ మిస్ ఇట్. హల్లెలూయా. మనస్సే యోధగిరి గుట్ట నుంచి వచ్చారు. మనస్సే ఊపిరితిత్తుల్లో గడ్డ. మనస్సే నువ్వేనా? మనిషి పేజీలాడయ్యా కాలం కొల్లెనపాక మాది ఆలేరు ఆ. ఆలేరు జిల్లా అంటే ఆలేరు నల్గొండ జిల్లా. నల్గొండ నుంచి వచ్చారా? నల్గొండ మనస్సే ఏంటి? ఊపిరితిత్తుల్లో గడ్డలో ఊపిరితిత్తుల గడ్డ. డాక్టర్ పట్టరు బతకడు ఈయనే అని చెప్పారు. చెప్తే అయ్యా మాకు అక్క పాపం అన్న అక్కడ శివకొండ బిడ్డ తీసుకురమ్మంటే నెల రోజులు చెప్తారు. కానీ ఇప్పుడు వరకు కింద కూర్చుని ఆగం చేశాడుగా. నెల రోజులు చెప్పారు అక్క. కానీ మా కొడుకులు మా అత్తమ్మ పట్టించుకుంటలేరు. ఎక్కడెక్కడ చర్చలు తిరిగి వస్తారు. చర్చిలు తిరుగుతున్నారు. కర్ణపురం పోయినాం, అక్కడ పోయినాం. ఫస్ట్ దేవుడు బాగా చేసిండు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ శోధన 20 ఏళ్ళ కింద మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అయితే మా అక్క చెప్పింది ఇక్కడికి రా బిడ్డ అంటే సరే తక్క వస్తా అన్న. మైకి చివరి పట్టుకో. అయ్యా అక్క సరే వస్తా తక్క. మా టీవీలలో మా కొడుకు 6 చేపలు వచ్చింది. ఇక్కడికి వచ్చాక ఓకే కింద కూర్చుని ఏమో ఇబ్బంది పెడుతున్నాడు కదా. ఇబ్బంది బాగా పెడుతున్నావు. నొప్పులమ్మా బాగా గుస్తున్నాయి అంటుండు. అవస్థకు బాధపడుతున్నావు. ఇది నోరు ఇప్పుడు పైన బాగానే కూర్చున్నాడు కదా. కొద్దిలో కూర్చుండు. ఇప్పుడు కూర్చుండు కొద్దిలా. నోరు వస్తలేదు. మొత్తం మాట కూడా రాదా? నోరు బాగా ఉన్నది. నోరు ఉంది కానీ పడిపోయింది మన దాకా. నోరు వస్తలేదు. మాట కూడా ఇవ్వాలి. ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు? నాకు 2 కొడుకులు 1 బిడ్డ. 2 కొడుకులు 1 బిడ్డ. 2 కొడుకులు 1 బిడ్డ. పెళ్ళిళ్ళు అయినాయి ఎవరికన్నా? పెళ్లి లేని మనవళ్ళు 2 పైకి రండి. 2 ఓ టెన్షన్ పడిపోతున్నావు ఏంటి? ఏం పని చేసుకుంటారు మీరు? ఎంటికలు బేరం తెస్తాం. ఎంటికలు బేరం తెస్తాం. ఎంటికలు బేరమా? ఆమేన్. Feel the Holy Spirit. లేపా చూడు. మనస్సే నన్ను చూడు. ఆమేన్. థాంక్ యూ జీసస్. ఆమేన్. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాను గట్టిగా. రా 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 రా. ఆమేన్. మాట రాట్లేదా? ఎటు చూడు, నన్ను చూడు. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రభువుకి మహిమ కలుగును గాక. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మనసే మంచి నువ్వు ఏసయ్యాను అను అను అడుగు. ఏమేమి ఉన్నాయి ప్రాబ్లం? ఇంకా ఆయన కన్నా నోరు రాలే అప్పుడు. కొద్దులు ఇప్పుడు నువ్వు ప్రార్థన కొంచెం వేసే అంటుండు. ఆగు వస్తుంది. ఇంకా పూర్తిగా ఇస్తా. నడుము భయంకరంగా నొప్పి ఉంది ఆయనకి. భయంకర నొప్పి ఉందా? ఇప్పుడుందా? నొప్పి ఉన్నదా? నొప్పి లేదా? నొప్పి ఎక్కువ వస్తప్పుడు అయ్యా వస్తప్పుడు నొప్పి బాగుందని అవస్థ పడకుండా వచ్చింది. నొప్పి ఉందని బస్సులో ఏడ్చిన. ఆడ వేస్తే వీడికి వచ్చినాక అక్క చూసి ఏం కత్తే అయ్యా బాగా చేస్తాడు, దేవుడు బాగా చేస్తాడని చెప్పారు. చెప్తే కానీ గొంతులో ఇప్పుడు అయ్యా పారణ వేస్తే కొంచెం నోరు వస్తుంది, కొంచెం నొప్పి తక్కువైంది అంటున్నాడు. ఏం చేస్తాను 4 నెలలు ఇప్పుడు ఎడకు చర్చిల పోటీ తిరుగుతున్నారా? చర్చల పంటి అంతరాల పంటి అక్కడ ఇక్కడ కట్టుకుంటలేడు. చూడండి ఎక్కడ మంత్రాలు పోతే చేత పడంటారు, తెంపేస్తుండు. మనసే నువ్వు సంఘ పెద్దవా? సంఘ పెద్ద అయినా నడుము నొప్పులు గిడుగు నొప్పులు తగ్గిపోయినాయా? అసలు కింద కూర్చుందండి గిల్ల గిల్ల కొట్టుకున్నాడు. నేను వెళ్ళి ప్రార్థనలు జల్లక ఫ్రీ అయిపోయింది కదా.
ఈ మనిషి మాట్లాడుతూ చేసినా అన్న, ప్రార్థన చేసినా. ప్రార్థన నీళ్ళు వేసాక అప్పుడు కూర్చొని నువ్వు లే ప్రశాంతంగా. అన్నప్పుడు నువ్వు లే అని మా అక్కడ గిజ కొట్టుకుంటూ ఉన్నాడండి. ఇక్కడికి వచ్చాక అతన్నే చూస్తాను అన్నాడు. చెయ్యి ఇలాగ ఎత్తట్లా అలాగ ఎత్తలే. సంఘ పెద్ద గారు ప్రెసిడెంట్ గారు మరి సంఘానికి. ఇప్పుడు ఈయన కూడా పూర్తిగా బాగు చేయటం జరిగింది. ప్రెసిడెంటా సంఘ పెద్దవా నువ్వు? హ? సంఘ పెద్ద సంఘ పెద్ద పడుకో. నరాలు ఎముకలు మూలుగులు కదిలిపోయి ఎగిరిపోవాలి అంతే. హల్లెలూయా. సభలు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. పైకిరా వచ్చేసిందా మాట? మాట్లాడుతుండవు వస్తుందా? వస్తుంది. చాలా ఇంకా రావాలా? ఇంకా రావాలా కావాలి. రావాలి, ఇంకా రప్పిస్తాము. ఇంకెక్కువ రావాలి. ఓ ఎక్కువ రావాలి. లే ఆయాసం కూడా వేస్తున్నాము. వెళ్ళిపోవాలి. పట్టుకొని గట్టిగా ఆమేన్. మనస్సే ఇప్పుడు నీ మైకి పెట్టుకుని నువ్వు యథార్థంగా స్పష్టంగా మాట్లాడు. యేసయ్య నామములో ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వచ్చేది ఇంకా 50% అబవ్ వచ్చేసింది మాట. హల్లెలూయా అనండి. హల్లెలూయా. అయ్యా ఏదోటి చెప్పు, వాక్యం చెప్పు. అయ్యా సంఘ పెద్ద, ఆ? నేను మా చర్చిలో సంఘ పెద్ద ఆ. ఒకసారి దేవుని వాక్యం కూడా చెప్పేస్తాం సార్. చెప్తా వాక్యం కూడా. ఎప్పుడోసారి ఆ? చెప్తారు కదా మత్తయి సువార్తన. అదే చెప్తాడు. ఇక ఇంకేం చెప్పడా? చెప్తాడు ఏమేం చెప్తావు? మత్తయి వార్త ఇంకేమేం చెప్తావు? లోక సువార్తన. తప్పిపోయిన కుమారుడు, ఆ. తప్పిపోయిన కుమారుడు గురించి ఆ. కాదు అంటే ఇక అదే చెప్తావా? వేరే వేరే చదువుకున్నావా? నొప్పులేని తగ్గిపోయింది చూసావా? ఇంకా తగ్గిపోతే ఫుడ్ కొట్టేయలేడు. ఫుడ్ తింటలేదు ఈయన. ఆమేన్. చప్పలు కొట్టండి గట్టిగా. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్ నియర్ సెంట్ తెరిసా మోన్స్టరీ, నందుకోత్కూర్ రోడ్, కర్నూలు. ప్రతి నెల 2వ బుధవారం అనగా మార్చ్ 11వ తేదీన జరుగును. సమయం ఉదయం 10:30 నుండి ప్రారంభం. దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. కిడ్నీ సమస్య, క్యాన్సర్ వ్యాధి, పక్షవాతం, దురాత్మ చీకటి శక్తులు, గర్భఫలం లేక ఇలాగా అనేక రోగములతో పీడింపబడుతున్న వారికి గొప్ప శుభవార్త. డోంట్ మిస్ ఇట్. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.